తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ అంశంపై నిన్న వాడి వేడిగా చర్చ జరిగింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ సభ్యుల మధ్య సవాల్ ప్రతి సవాళ్ల పర్వం సాగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిని నల్గొండ నుంచి బహిష్కరించారు అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో దుమారం రేపాయి. ఆరోపణలను రుజువు చేయాలని జగదీశ్వర్ రెడ్డి సవాల్ చేయగా నిరూపిస్తా అంటూ మంత్రి కోమటిరెడ్డి ప్రతి సవాల్ విసిరారు. తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ అంశంపై వాడివేడి చర్చ జరిగింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి మధ్య సవాల్ ప్రతి సవాళ్ల పర్వం చోటు చేసుకుంది. జగదీశ్వర్ రెడ్డి గతంలో పలు హత్య కేసుల్లో నిందితుడని, దొంగతనం కేసులో కూడా ఆయన నిందితుడన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జగదీశ్వర్ రెడ్డిని ఏడాది పాటు నల్గొండ నుంచి బహిష్కరించారని సభలో వ్యాఖ్యానించారు. ఈ ఆరోపణలకు జగదీశ్వర్ రెడ్డి ధీటుగా స్పందించారు. కోమటిరెడ్డి చేసిన ఆరోపణల్లో ఏ ఒక్కటి నిజం కాదన్న జగదీశ్వర్ రెడ్డి నిరూపిస్తే సభలో ముక్కు నేలకు రాసి రాజీనామా చేసి వెళ్లిపోతా అని సవాల్ చేశారు. ఆరోపణలు నిరూపించకపోతే కోమటిరెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని సవాల్ చేశారు. ఈయన గ్రామానికి చెందిన మదన్ మోహన్ రెడ్డి అని మాజీ సమితి ప్రెసిడెంట్ హత్య కేసులో A2 అధ్యక్ష, ముఖ్యమైన వ్యక్తి హత్య కేసులో ఈయన వీళ్ళ నాయన A6 A7, రామిరెడ్డి హత్య కేసులో A3గా ఉండి తడిపారు చేసిన మా జిల్లాకి వెళ్ళి 1 సంవత్సరం పాటు బహిష్కరించాడు. పోతూ ఈ మర్డర్ చేసి దోసపాటి గోపాల్ ఇదే అసెంబ్లీలో ఎక్స్ఎమ్మెల్యేగా ఉండే ఆ పెట్రోల్ బంకులో ₹1,80,000 దొంగతనం చేస్తే ఆ కేసులో ముద్దా అధ్యక్ష ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్సైజ్ ప్రొవిజన్ పెడితే దొంగ మందు కర్ణాటక వెళ్ళి మన్ను తీసుకొచ్చి పట్టుబడితే మిర్యాలగూడ పోలీస్ స్టేషన్లో ఇప్పటికీ కేసు ఉన్నది అధ్యక్ష. ఆయన చెప్పిన దాంట్లో ఆయన నన్ను గురించి ఏదైతే వ్యక్తిగతంగా మాట్లాడిండో, ఏదో తడిపారు చేసిందని, ఏదో లెక్కర్ కేసులో ఉన్నాని, అందులో ఒక్కటి రికార్డు చూపించినా నేను ఇదే సభలో ముక్కు నేలకు రాసి రాజీనామా చేసిపోతా, రాజకీయాలకు రాను. ఆయన ముఖ్యమంత్రి ఇద్దరు చేయాలి, ముక్కు నేలకు రాయాలి, రాజీనామా చేయాలి ఇద్దరు. ఒకటి నిరూపించకపోయినా నేను నాకు సిద్ధంగా ఉన్నా. మరొకసారి చెప్తున్నా, ఆయన మాట్లాడిన దాంట్లో ఒక్క దాంట్లోనైనా నిరూపించకపోతే ఆయన ముఖ్యమంత్రి, ఆయన ఇద్దరు ముక్కు నేలకు రాసి రాజీనామా చేసిపోవాలి రాజకీయాల నుంచి. నేను అడిగున్నా. విద్యుత్ పైనే కాదు, సింగరేణి సమస్యలపైన మాట్లాడాలని సిపిఐ ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు కోరారు. సింగరేణికి ప్రభుత్వం నుంచి 21,000 కోట్లు రావాలని, సింగరేణిలో జరిగిన అవకతవకలను బయటపెట్టాలని కోరారు. సింగరేణిని, కార్మికులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్న కూననేని ఒక సమగ్రమైన ఆలోచన విధానంతో ప్రభుత్వం ముందుకు వెళ్లాలన్నారు. ఇక్కడ జరిగేటువంటి విద్యుత్ రంగంలో జరిగేటువంటి అవినీతి కానీ లేకపోతే ఇతర అంశాలతో పాటు సింగరేణికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా దానికి జోడించి ఒక పిటిషన్ గవర్నమెంట్ నుంచి ఆ విచారణ పరిధిలోకి చేర్చే విధంగా ఒక నిర్ణయం చేస్తే బాగుంటుందని మా కోరిక. సింగరేణిని వెడగొట్టి ఓన్లీ విద్యుత్ వరకే చూస్తే వల్ల సమస్యకి పరిష్కారం లభించదు. సింగరేణి, విద్యుత్తు రెండింటిని కలిపి చూడాలి. ఇందులో అవినీతికి రెండింటికి సంబంధం ఉంటుంది. ఇందులో ఈ విద్యుత్ రంగం నష్టాలకి ఈ నష్టాల ప్రభావం సింగరేణి పైన కూడా ఉంటుందని నేను మీ ద్వారా ప్రభుత్వానికి మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. సభ తీరు చూస్తుంటే విమర్శలు ప్రతి విమర్శలకే సరిపోతోందని కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి వ్యాఖ్యానించారు. సీనియర్ సభ్యులను చూసి కొత్త వాళ్లు నేర్చుకునేలా ఉండాలన్నారు. రైతులు ట్రాన్స్ఫార్మర్లు కోరితే ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వ స్థలమా, ప్రైవేటు స్థలమా అని ఆలోచించకుండా విద్యుత్ లైన్లు వేశారని, గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఈ ప్రభుత్వం సరిదిద్దాలని కోరారు. ఇవాళ రైతులకు కావలసినటువంటి కరెంటు కంబాలు కానీ, కాసారాలు కానీ, అక్కడ ఉన్నటువంటి చేంజర్లు కావచ్చు, జంపర్లు కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి 16 kV కానీ, 32 kV కానీ, 60 kV కానీ, 100 kV ట్రాన్స్ఫార్మర్స్ ఏవైతే అవసరం ఉన్నాయని రైతులు అడుగుతున్నారో, ఎలక్ట్రిసిటీ చుట్టూరా తిరుగుతున్నారో వాళ్ళందరికీ కూడా కావలసిన సౌకర్యాలు అందట్లేదు. జిల్లాలు ఏర్పాటు చేసింది కానీ అక్కడ ఎలక్ట్రిసిటీ డిపోలను ఏర్పాటు చేయలేదు. ఉమ్మడి జిల్లాల్లోనే ఎలక్ట్రిసిటీ డిపోలు ఉన్నాయి. అక్కడి నుంచి డిస్పోజ్ కావాల్సిన మెటీరియల్ కోసము ఏ జిల్లాలనైతే ఉందో అక్కడి వారు తీసుకుపోతున్నారు కానీ ఆ జిల్లా నుంచి విడిపోయినటువంటి జిల్లాకు మాత్రం అది అసౌకర్యంగా ఉందనేది ఎనర్జీ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు గుర్తించాలనేది కోరుకుంటున్నాను.
విద్యుత్ అంశంలో న్యాయ విచారణ కోరిందే బీఆర్ఎస్ సభ్యులని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆదాయం పెరగాలనే ఆలోచనతో ఆనాటి సీఎం చంద్రబాబు 24 గంటల విద్యుత్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి కొనసాగించారన్నారు. దీని ద్వారా ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, హోటళ్లు వచ్చాయని సీఎం రేవంత్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో రాజు కేసేస్తామంటే నేను దయాకర్రావు గారు వెళ్ళి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి మీరు ఒకవేళ తెలంగాణకు అదనంగా ఇచ్చిన విద్యుత్తు మీద మీరు కోర్టులో కేసేసి తెలంగాణకి ఏదైనా నష్టం జరిగితే ఇది తీవ్రంగా పార్టీకి నష్టం జరుగుతుంది, మీరు కేసు వేయడానికి వీల్లేదు అని చెప్పి ఆనాడు మేము అందరం కలిసిపోయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని మీరు కేసు వేయడానికి వీల్లేదు అని కొట్లాడి ఆపించింది మేము అధ్యక్ష. గురువులకు పంగనామాలు పెట్టే లక్షణం మీది. 10 ఏళ్ళు 20 ఏళ్ళు కలిసి పనిచేస్తే సహచరులుగా ఉన్న మన వాళ్ళని మనం అగౌరవపరచాలని ఎక్కడన్నా ఉందా అధ్యక్ష? వాళ్ళకంటే తిన్నింటి వాసాలు లెక్కబెట్టే లక్షణం ఉంది. నాకు అట్లాంటి లక్షణం లేదు అధ్యక్ష. నేను మిత్రులను మిత్రులాగానే చూస్తా, సహచరులను సహచరులలాగా చూస్తా. పెద్దవాళ్ళని గౌరవించే సంస్కారం మా తల్లిదండ్రులు మాకు నేర్పినరు. మీలాగా ఎవరు అవకాశాలు ఇస్తే ఏ ఇంట్లో మీకు భోజనం పెడితే ఆ ఇంటి వాసాలే లెక్క పెట్టి ఆ ఇంటికే నిప్పు పెట్టే ఆలోచన మీకుంటుంది అధ్యక్ష. అది మీ లక్షణం, మీ బ్లడ్లు ఉంది, మీ డిఎన్ఏనే అది. చంద్రబాబు, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్న కాలంలో 16 జీవోనే వద్దని చెప్పింది కేసీఆర్ కాదా అంటూ బీఆర్ఎస్ నేతలను సీఎం రేవంత్ నిలదీశారు. చంద్రబాబు, రాజశేఖర రెడ్డి పంచన చేరి పదవుల కోసం పెదవులు మూసుకుని ఊడిగం చేశారని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, యూపీఏ కేంద్రంలో అధికారంలో ఉన్న, రాష్ట్రంలో అధికారంలో ఉన్న శాసనసభను, పార్లమెంటును స్తంభింపజేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్లమెంట్ సభ్యులు ఇక్కడ ఉన్నారు. ఇది మా నిబద్ధత. మీరు పదవుల కోసము పెదవులు మూసుకొని రాజశేఖర రెడ్డి మంత్రి పదవి ఇస్తే రాజశేఖర రెడ్డి దగ్గర ఊడిగం చేసింది మీరు. చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవులు ఇస్తే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఊడిగం చేసింది మీరు. మీరా మాకొచ్చి మా చిత్తశుద్ధిని ప్రశ్నించేది? గత ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని అప్పుల్లోకి నెట్టేసిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ సభకు వచ్చి మాట్లాడాలన్న రాజగోపాల్ రెడ్డి కేసీఆర్ సభకు ఎందుకు రావట్లేదని నిలదీశారు. సభకు రానప్పుడు కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా ఎందుకన్న రాజగోపాల్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదా కేసీఆర్ కు కాకుండా వేరేవారు తీసుకోవచ్చు కదా అని సూచించారు. విద్యుత్ అవకతవకలపై కమిషన్ వేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.